జై శ్రీమన్నారాయణ. పొలాల్లో ఇల్లు కట్టేటప్పుడు ఇటీవల కాలంలో మనం గమనిస్తే ఫామ్ హౌస్‌లని కడుతూ ఉంటారు. అంటే మనకు గృహ నిర్మాణాలు చేసే విధానాల్లో అన్ని ఇళ్ళు ఒకటేగా ఉంటాయి. ఫామ్ హౌస్ అనే ఒక కాన్సెప్ట్ వచ్చింది. ఇటీవల ఒక 5, 6 ఇయర్స్ నుంచి హైదరాబాద్‌లో స్టార్ట్ అయింది. ఈ మధ్య విజయవాడ పరిసర ప్రాంతాల్లో కూడా చాలా మంది చేస్తా ఉన్నారు. నేను కూడా కొన్నిటికి ప్లాన్ ఇచ్చిన. మచిలీపట్నం ఒకటి, ఇంకోటి మనకిక్కడ రాజమండ్రి దగ్గర ఒకటి ఇచ్చాను ఫామ్ హౌస్ అని. కోరుకొండ ఎయిర్‌పోర్ట్ దగ్గర. ఫార్మ్ హౌస్ ప్లాన్ ఇచ్చేటప్పుడు డిగ్రీస్ ప్రకారం తీసుకోవాలా లేదా? కంపాస్ ఆధారంగా తీసుకోవాలా? లేదంటే అక్కడ ఉండే లేఅవుట్ ప్రకారంగా తీసుకోవాలా? సర్వేయర్ ఏసేటువంటి లేఅవుట్ పాయింట్ ప్రకారంగా తీసుకోవాలంటే ఇందులో 2 విధానాలుంటాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ మనం ఫార్మ్ హౌస్‌కి ప్లాన్ ఇచ్చినాము. చిన్నదే. ఇంచుమించు 580 ఎస్ఎఫ్‌టీ వరకు కార్పెట్ ఏరియా వస్తుంది దీనికి. దానికి మళ్ళీ గణితం కాలిక్యులేషను, యజమాని పేర్లు, నక్షత్రాల ప్రకారంగా గణితం కాలిక్యులేషన్ ఇవన్నీ చేస్తున్నాము. దీంట్లో మనం ప్లాన్ ఏసినప్పుడు నార్త్ పాయింట్ ప్రకారంగా తీసుకున్నాను. వెళ్ళని 2, 3 సార్లు అడిగాము. మళ్ళీ ఫ్యూచర్‌లో లేఅవుట్ చేశారనుకోండి, దాన్ని మనం మొత్తం రివర్ట్ చేసుకోవాలి. అంటే అసెంబ్ల్డ్ టైప్‌లో మోడల్‌లో ఫార్మ్ హౌస్ ఏసుకుంటాము. తర్వాత ఎప్పుడు కావాలంటే అప్పుడు రీకన్‌స్ట్రక్షన్ చేసుకునే విధంగా ప్లాన్ చేసుకోవాలి. లేదండి మేము నార్త్ పాయింట్ ప్రకారంగా లేఅవుట్ మొత్తం మారుస్తున్నామంటే, లేఅవుట్‌లో రోడ్స్ అన్నీ సెట్ చేసిన తర్వాత మనం ఏసేటువంటి గదికి మళ్ళీ నార్త్ పాయింట్ చేస్తాం. అయితే ఇక్కడ వీళ్ళకేందంటే వీళ్ళు మళ్ళీ ఫ్యూచర్‌లో ఎటువంటి లేఅవుట్ ఏసేటువంటి అవకాశం లేనటువంటి పొలం ఇది. కొంచెం లోపలగా ఉంటుందనమాట. సో, ఇట్లాంటి చోట ఏందంటే వీళ్ళకి ఒకటే యేసుకుంటారు. తర్వాత గోశాల ఒకటేసుకుంటున్నారు. లేదంటే ఇంకా ఇతరత్ర బళ్ళు పెట్టుకోవడానికి షెడ్ గాని, కార్లు పెట్టుకోవడానికి షెడ్ గాని ఇట్లాంటివన్నీ యేసుకొని మిగతా అంతా పొలం అంతా మామిడి చెట్లు, నేరేడు చెట్లు, పనస చెట్లు ఇట్లాంటివన్నీ ఒక తోటలాగా పెట్టుకుంటారు కాన్సెప్ట్. వీళ్ళకేం చేసామంటే మనం ఇక్కడ చూసారో లేదో మొత్తం అంతా దారాలు లాగించినాము. 90 డిగ్రీస్‌కే యేసుకున్నామట కొలత. అంటే మూలమట్టం కాకుండా కంపాస్ ఆధారంగా యేసుకుంటున్నాము. కాబట్టి ఫార్మ్ హౌసెస్ ఇట్లాంటివి వేసేటప్పుడు కంపాస్ తప్పనిసరిగా పాటిస్తే బెనిఫిట్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. లేదు రోడ్లు అలైన్‌మెంట్ చేసి డిగ్రీస్ ఓరియంటేషన్ మారితే డిగ్రీస్ ప్రకారంగా మనం చేయాలి. ఇది అందరం మనం గమనించాలి. జై శ్రీమన్నారాయణ. వాస్తు గురించి అనేక విశేషాలు, టిప్సు, చిన్న చిన్న రెమెడీసు మీ స్థలాలలో లేదా మీ గృహాలలో చేసుకోవాలి అంటే తప్పకుండా మీరందరూ కూడా సుదర్శనవాణి పరిపూర్ణ వాస్తు యూట్యూబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ గంట ప్రెస్ చేయండి. ప్రతిరోజు నిత్యం వచ్చేటువంటి వాస్తు టిప్స్‌ని చూస్తూ ఉండండి. అదేవిధంగా ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా సుదర్శనవాణిని ఫాలో అవ్వండి. జై శ్రీమన్నారాయణ.